సార్ వారణాసి అనేది సాక్షాత్తు శివుడే కట్టిన దాన్ని అని అంటారు. అంటే అంత గొప్ప మహిమగల సిటీ అంతిమ క్రియలకు కూడా ఫేమస్. అసలు క్రీమేషన్స్ కి ఎందుకు ఫేమస్ అయింది, ఎందుకు అక్కడ చేయాలని అనుకుంటారు? కాశీ అత్యంత పరమ పవిత్ర పుణ్య తీర్థక్షేత్రం. ఆ తీర్థక్షేత్రంలో ఉండటం గొప్ప విషయం, అక్కడ మరణించటం మహా గొప్ప విషయం. అక్కడ మరణించిన తర్వాత ఈ దేహం అక్కడే దగ్ధం కావటం మహా విషయం. దగ్ధమైన శరీర అవశేషాలు భస్మ రూపంలోనూ ఎముకల రూపంలోనూ అవి అలా పారే గంగా నదిలో కలవటం ఆత్మ పరమాత్మలో జోడైంది అన్నటువంటి భావనకు అది సూచిక. ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ వారణాసి అనేది ఓల్డెస్ట్ కన్స్ట్రక్టెడ్ సిటీస్ ఆన్ ద ప్లానెట్ అని అంటారు. సాక్షాత్తు శివుడే కట్టిన దాన్ని అని అంటారు. అంటే అంత గొప్ప మహిమగల సిటీ ఓకే, భక్తికి మహిమకి ఫేమస్. అట్లే క్రీమేషన్స్ అంతిమ క్రియలకు కూడా ఫేమస్. ఎందుకైంది సార్ ఒకప్పుడు గొప్ప సిటీ దానికి దీనికి అసలు క్రీమేషన్స్కి ఎందుకు ఫేమస్ అయింది, ఎందుకు అక్కడ పెట్టాలని అనుకుంటారు, అక్కడ ఎందుకు చేయాలని అనుకుంటారు ఆ క్రియలు? వారణాసి, వాణారసి రెండు రకాల పేర్లు ఉన్నాయి. వారణాసి అని అంటారు కదా. ఆ వారణాసి ఇటు అన్ని రకాల సాహిత్యాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. సిద్ధార్థుడు బుద్ధుడయ్యే ముందు 547 జాతక కథలు మనకున్నాయి కదా. వాటిలో ఎక్కువ పుట్టుకలన్నీ కూడా వారణాసిలోనే జరిగాయి. దాన్ని ఏమంటారు? బోధిసత్వుడు వారణాసిలో జన్మించినప్పుడు, లేక బోధిసత్వుడు వారణాసిలో ఇలా ఉన్నప్పుడు అనేటువంటి సందర్భాలని మనం జాతక కథల్లో చదువుతాం. అలాగే జైన కథలు, జైన సాహిత్యంలో ఉంటుంది. ఇక హిందూ, హైందవ లేక బ్రాహ్మణీయ సాహిత్యంలో వారణాసికి ఇచ్చినటువంటి స్థానం మరో దానికి లేదు. ఏమంటారు? కాశీ విశ్వేశ్వరుడు ఉన్నటువంటి కొలువై నిలవై ఉన్న స్థానం, అన్నపూర్ణాదేవి కూడా అక్కడే ఉంది. వాళ్ళిద్దరూ వాగర్ధావివ సంపృక్తవు, విడదీయలేని ఇద్దరు భార్యాభర్తలు ఒకచోట అన్యోన్యంగా దాంపత్య జీవితాన్ని వెలయిస్తున్న కాశీ. అదిగో ఆ కాశీని నేను చూడాలి. ఎక్కడుందా కాశీ? గలగల పారే కంటే మందగమనంతో అలా నిలకడగా ఉండాలి అని స్థితప్రజ్ఞతకు మారుపేరైన మెల్లగా పారుతూ ఉండే గంగానది తీరాన ఉంది. గంగ పరమ పవిత్ర జలానికి గుర్తు. అదిగో ఆ గంగ కూడా శివుని ఎక్కడి నుంచి, హిమాలయాల నుంచి శివుని శిరముకు వచ్చి శివుని శిరం నుంచి మళ్ళీ గంగా రూపం తెచ్చుకొని ఆశ్చర్యం వేస్తోంది మనకి. అటు కేదార్నాథ్, బద్రీనాథ్ ఆ ప్రాంతాల్లో గంగా నది తన ప్రస్థానాన్ని ప్రారంభించినప్పుడు ఆ రూపురేఖలే వేరే ఉంటాయి. అదిగో అలాంటిది గంగా నదీ తీర ప్రవాహమైనటువంటి బీహార్, ఉత్తరప్రదేశ్లో చూస్తే సువిశాలంగా విస్తరించిన నేపథ్యం. ఆ తర్వాత కలకత్తాలో హౌరా దగ్గర అది సముద్రుడిని కలిసే సందర్భంలో ఒళ్ళంతా పులకించి తన్మయత్వం చెంది సముద్రంలో లీనమై ఆ తర్వాత కనిపించదు. ఓ సముద్రుడా, నీలో నేను లీనమైపోయాను అని చెబుతుంది కదా. అది అంత పవిత్ర జలంగా గుర్తింపు పొందిన గంగా జీవితంలో కాశీ యాత్ర, కాశీకి వెళ్ళాలి, చచ్చిపోయినా పర్వాలేదు, అరే కాశీలో మరణం ఎంత. ఎందుకంటే కారణం ఏమిటంటే ఆ దంపతులిద్దరూ అక్కడే ఉన్నారు అని కదా, ఆది దంపతులిద్దరూ అక్కడే ఉన్నారని. అందుకని ఆ గొప్పతనం. సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి. మీకు ఏనుగుల వీరాస్వామి కాశీయాత్ర సర్వస్వం. అది కాశీకి ఎందుకు వెళ్తారు? అది అసలు మన భారతీయ జీవన విధానానికి ముడిపడి ఉన్నటువంటి గొప్ప అంశం. దాంతోపాటు ఏమైంది అంటే, ఇలా అక్కడికి ఎందుకు కాశీకి వెళ్తారంటే నేను చెప్పింది అదే, వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు, జీవితకాలంలో ఒకసారైనా ఆ క్షేత్రాన్ని సందర్శించాలి, నాకు అక్కడ ముక్తి దొరుకుతుందేమో అన్నటువంటి తాత్విక లాలస అంటారు దాన్ని. లాలస అంటే కోరిక. తాత్విక లాలసతో అక్కడికి వెళ్తారు చాలామంది. ఖాళీ నడకన వెళ్ళేవాళ్ళు. ఆశ్చర్యం, ఖాళీ నడకన వెళ్ళి మళ్ళీ వస్తారో రాదో తెలియదు. వస్తే కాశీకి వెళ్ళేవాడు వచ్చాడంటే కొంతమంది నమ్మేవాళ్ళు కాదు. నువ్వు కాదు, ఆడెప్పుడు పోయాడు అనేవాళ్ళు. అది అట్లా కాశీ యాత్రలు అలా ఉంటాయి అన్నమాట. దాంతో సందర్భంగా మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం, ఎందుకు ఈ హరిశ్చంద్ర ఘట్టం, ఎందుకు ఇన్ని శ్మశాన వాటికలు నిరంతరం అలా దహనం అవుతూనే ఉంటాయి? మరి అంత పవిత్రమైనది ఏమైనా ఏం చేస్తాం మనం? ఎవరైనా మరణిస్తే ఆయనకి లేరు, ఆయనకి రారు, కానీ అలా
లేని రాని నిన్నటి వరకు ఉన్న మా నాన్న, మా తాత, లేక మా కుటుంబ సభ్యుడు నిరంతరం అలాగే ఉండాలి అని అంటే ఆయన ఆ ప్రాణం అనుకోండి, లేక ఆయనలో ఉన్న పంచభౌతిక శక్తులు అనుకోండి, అవన్నీ కూడా ఇక నుంచి మనకు కనిపించవు. ఆ కనిపించని వాటిని ఏం చేస్తాం, ఒక భావనకొచ్చి మనం అస్థికల్ని పరమ పవిత్ర జలంలో నిమజ్జనం చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన వచ్చి అది అలా కొనసాగుతూ ఉంది. చాలామంది ఏం చేస్తారు, అవసాన దశలో చిట్ట చివరికి కాశీలోనే ఉంటూ, అంటే 95 ఏళ్ల తర్వాత కాశీ చేరుకోవాలి, 2-3 ఏళ్ళు అక్కడ ఉండాలి, పోతే మధ్యలో పోతాం, పోతే నన్ను అక్కడే కాల్చాలి అన్నటువంటి ఆలోచన కూడా ప్రబలింది. అవునా కాదా? ఇప్పుడు కొన్ని కొన్ని ఉద్యమాల్లో పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటారు. ఈజీ జబ్బా కాదు కదా! మనసు అలా అయినప్పుడు మనం ఏం ఆపలేము ఇక. దాన్ని నేను అలా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, గట్టి తీర్మానం గనక మనసులో జరిగితే ఇక దానికి తిరుగులేదు కదా! అలా మనుషులంతా కూడా ఏమనుకున్నారు, కాశీ అత్యంత పరమ పవిత్ర పుణ్య తీర్థక్షేత్రం. ఆ తీర్థక్షేత్రంలో ఉండటం గొప్ప విషయం. అక్కడ మరణించటం మహా గొప్ప విషయం. అక్కడ మరణించిన తర్వాత ఈ దేహం అక్కడే దగ్ధం కావటం మహా విషయం. దగ్ధమైన ఆ శరీర అవశేషాలు భస్మ రూపంలోనూ, ఎముకల రూపంలోనూ అవి అలా పారే గంగా నదిలో కలవటం ఇంకంతే. ఆత్మ పరమాత్మలో జోడైంది అన్నటువంటి భావనకు అది సూచిక. అందువల్లే ఒకటి సరిపోదు. ప్రతిరోజు ఎంతోమంది వస్తుంటారు. ఎలా సరిపోతుంది చెప్పండి? అందుకని దాన్ని ఘాట్ అంటారు. ఆ ఘాట్‌లో కూడా హరిశ్చంద్రుడు ఎంత అద్వితీయమైన కథ. సత్యవాక్ పరిపాలనకు నిక్కమైన చక్కనైన ఉదాహరణ హరిశ్చంద్రుడు కదా! ఆ హరిశ్చంద్రుడు అంటే ఆ జీవన విధానంలో భార్య, పిల్లల్ని అమ్ముకొని తాను కూడా అమ్ముడు పోయి కాటి కాపరి ఉద్యోగం చేసే రోజుల్లో ఆయన ఈ కాటి కాపరిగా హరిశ్చంద్ర ఘాట్, ఎక్కడైతే తన విధిని అలా కాటి కాపరిగా నిర్వర్తించాడో దాన్ని హరిశ్చంద్ర ఘాట్ అన్నారు. అదిగో ఆ హరిశ్చంద్ర ఘాట్ ఒకటే ఇంతమంది మరణించే వాళ్ళకి చోటు సరిపోవట్లేదు. పక్కన ఇంకొక ఘాట్, ఆ పక్కన ఇంకొక ఘాటు, ఆ పక్కన ఇంకొక ఘాటు. ఇలా మార్కెట్‌లో అనేక కూరగాయల షాపులు ఎలా అయితే ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట వస్తాయో, ఘాట్లు కూడా అలాగే పెరిగే పెరిగే జనాభా దృష్ట్యా మరణించే వారి సంఖ్య కూడా పెరగటం వల్ల, వారందరికీ శ్మశాన వాటిక అవసరం వల్ల, దాని తర్వాత మృత కళేబరాలను దగ్ధం చేయటం. అగ్నిదగ్ధ, అనగ్నిదగ్ధ అని 2 రకాలు మనకి సంప్రదాయాలున్నాయి. ఇది అగ్నిదగ్ధాన్నే ఇండియాలో ఎక్కువగా అనుకుంటారు కాబట్టి, అదిగో అలా అన్ని ఘాట్లు రావాల్సొచ్చింది. అక్కడ చనిపోతే ఇంకేం కావాలండి. కుటుంబ సభ్యులు కూడా నాయన చనిపోయాడని ఎవరు ఏడవరు. కాశీలో చనిపోతే ఎంత పుణ్యం దక్కింది మనకి, మా నాయన ఎంత అదృష్టవంతుడు అని అనుకుంటారు. అదే నాయన ఇక్కడెక్కడైనా చనిపోతే అయ్యో అప్పుడే ఎందుకు చనిపోయాడు, ఇంకా 10 ఏళ్ళు బతికేవాడు అని అనుకుంటాం అనుకోమా, అక్కడ అలా అనుకోరు. అది ఒక సెంటిమెంట్‌తో ముడిపడినటువంటి పుణ్యక్షేత్ర భావన. చూస్తున్నారు గానీ, చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.